మా ఇన్నున్నాయా? ఆహా, ఇవన్నీ ఎలా జడ్జెస్ ఇది తిని వావ్ అంటారు లేదా అన్నది కొంచెం డౌట్ వస్తుంది. సో అయితే ట్విస్ట్ ఏంటంటే మాకు ఈసారి ఇచ్చిన థీమ్ హెవెన్ అండ్ హెల్. సో 2 డిషెస్ చేయాలి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. స్టార్టింగ్ స్వీట్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మంచి పనులు ఎప్పుడు స్వీట్ తో స్టార్ట్ చేయాలంటారు కాబట్టి. నువ్వు సూపర్ రా. మనోడు కప్పు కొట్టాలని చూస్తున్నాను జాతర. ఇచ్చేయండి సార్. సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది డేట్ రోల్. సెకండ్ డిష్ చేయబోతున్నా వెజ్ లాలీపాప్. బ్రో ఇంత ఫాస్ట్ గా చెప్తే ఎలా అర్థం అవుతుంది నాకు? కాంపిటీషన్ లో అంత టైం ఎక్కువ ఉండదు. సో ఈ రోజు మనం ఈ 2 డిషెస్ నేర్చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి డేట్ రోల్, ఇదేమో వెజ్ లాలీపాప్. సో ఈసారి నాకు వెరీ ఛాలెంజింగ్. బ్రో నాకు వస్తుందా? గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ కుక్ విత్ జాతిరత్నాలు షోకి ఒక రెసిపీ నేర్చుకోవడానికి అయితే సేమ్ కేఫ్కి అయితే వచ్చేసా. సో రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో అయితే ట్విస్ట్ ఏంటంటే మాకు ఈసారి ఇచ్చిన థీమ్ హెవెన్ అండ్ హెల్. సో 2 డిషెస్ చేయాలి. సో ఈరోజు నేను 2 డిషెస్ నేర్చుకోబోతున్నా. వన్ ఈజ్ హాట్ అండ్ ఇంకోటి స్వీట్. స్టార్టింగ్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మంచి పనులు ఎప్పుడు స్వీట్తో స్టార్ట్ చేయాలంటారు కాబట్టి. లెట్స్ గో. సో మనకి కావాల్సినన్ని డేట్స్ తీసుకొని డేట్ని పీల్ చేసుకోవాలన్నమాట, సీడ్. మీట్ అవర్ హెడ్ చెఫ్. సో నాకు మోస్ట్లీ డిషెస్ కుక్ విత్ జాతిరత్నాలు నేర్పించింది మనోడే. మీరు చూసే ఉంటారు, శివ పేరు. హాయ్. ఓన్లీ హాయ్ అని ఇంకేం లేదా? మనోడు కప్పు కొట్టాలని చూస్తున్నాను జాతిరత్నాలు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా కప్పు కొట్టడానికి ట్రై చేస్తాం. సరిపోతాయా? డేట్స్, కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా కావాలి. లెట్స్ డూ. సో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది డేట్ రోల్. Handful of almonds, a handful of pista, handful of crushed kaju, it's a healthy recipe. రోల్ చేసుకోవాలి అంతేనా? తర్వాత ఇది ఆ తర్వాత సో ఇది కార్న్ ఫ్లోర్ అంట. హాట్ వాటర్లో వేస్తే ఇలా మెత్తగా అవుతుంది. సో అప్పుడు మనం రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ డిష్ చేయబోతున్నా. సో సెకండ్ డిష్కి మెయిన్లీ మనం బీట్రూట్తో అయితే చేస్తున్నాం. బీట్రూటే కాదు, సబ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో బీట్రూట్ని బాయిల్ చేసేసుకోవాలి ఫస్ట్. బీట్రూట్ బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాగా గ్రేప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు గ్రేట్ ఐఎమ్ వెరీ గ్రేట్ యునో. సో గ్రేట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అంతేకాకుండా క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ కూడా ఇలా టైనీ పీసెస్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఆనియన్, చిల్లీ, గార్లిక్, కొరియాండర్. సో మనం చేయబోయేది వెజ్ లాలీపాప్. చికెన్ లాలీపాప్ విన్నాం కానీ వెజ్ లాలీపాప్ నేను ఎప్పుడు అనలేదు. సో బ్రో నేర్పిస్తే నేర్చుకుంటా. సో ఆయిల్, గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీస్, క్యాప్సికమ్, రెడ్, ఎల్లో, గ్రీన్. సో ఇది ఎందుకు ఇలా ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన పోవాలి కదా, దానికి. చూద్దాం అసలు ఈ కాంబినేషన్లో లాలీపాప్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. గ్రేట్ బీట్రూట్, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ బీట్రూట్ కాబట్టి బీట్రూట్ ఎక్కువ వేసుకోవాలి. ధనియా పొడి, అది జీరా పౌడర్, ఓకే. ఇది గరం మసాలా,
బ్రో ఇంత ఫాస్ట్గా చెప్తే ఎలా అర్థం అవుతుంది నాకు, పైగా అన్ని ఐటమ్స్ ఉన్నాయో వామ్మో. అదేముండదు, సాల్ట్ కారం అది నార్మల్గా గుర్తుండిపోతుంది. ఏం లేదు, ఇట్లా రెడీ చేసుకొని దీంట్లో ఏంటంటే కొంచెం ఆలు యాడ్ చేయాలి. ఆలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టి కొంచెం ఆలు. అమ్మా ఇన్ని ఉన్నాయా? యాక్చువల్లీ బ్రో వెజ్ లాలీపాప్ ట్రై చేయి బ్రో, చాలా యూనిక్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఎవరు చేయరు అని అన్నాడు. నేను ఓకే అని చెప్పేసాను బ్లైండ్గా. బట్ కట్ చేస్తే ఇన్ని ఇంగ్రీడియంట్స్ వాడాలా అండ్ ఎంత కష్టపడాలా, కాంపిటీషన్లో అంత టైం ఎక్కువ ఉండదు. డైరెక్ట్ మిలాదే ఆలు. ఎంత ఎంత వేసుకోవాలి? కొంచెం పిడికాడు. పొటాటో రాసావా బ్రో? బాగానే వచ్చింది. సో ఈరోజు మనం ఈ 2 డిషెస్ నేర్చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి డేట్ రోల్, ఇదేమో వెజ్ లాలీపాప్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. అటు వెళ్ళిపోనా? డేట్ రోల్ అయితే ఫ్రై చేసేసుకుందాం. వేసేసాను, మొత్తం వేసేసాను అంతవరకు అంతే. ఒక్కొక్క డ్రాప్ చేసుకుంటాం. ద మెయిన్ మీద పడుతుంది, కాలుతుంది సరే. జస్ట్ కలర్ వచ్చా అంతవరకు. సో ఈసారి నాకు వెరీ ఛాలెంజింగ్. బ్రో నాకు వస్తుందా? అంతే. బాగుంది. టేస్ట్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ 2 డిషెస్. లెట్స్ సీ. స్వీట్ అయితే బాగా వస్తుంది అనిపిస్తుంది, అయితే కొంచెం కాంప్లికేట్. ఏంటది? చాట్ మసాలా. ఆహా, ఇవన్నీ ఎలా? అక్కడ కూడా ప్రజెంట్ టేస్ట్ చేసి చెప్తా ఉన్నా కదా, చూద్దాం ఎలా ఉందో. ఇంట్రెస్టింగ్, డిఫరెంట్గా ఉంది. మిన్ చట్నీతో ట్రై చేసావు, ఇప్పుడు సాస్ టమాటా కెచప్తో. చాలా యూనిక్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. బట్ జడ్జెస్కి నచ్చుతుందో లేదో చూద్దాం. అండ్ అప్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేక్, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది. స్టిక్ పెడుతుంటే జారిపోతుంది, పట్టుకోవడానికి లేదు. సో నవ్ మై ఫేవరెట్ డేట్ రోల్. చాలా డిఫరెంట్గా ఉంది, అంత స్వీటే లేదు. లెట్స్ సీ విత్ దిస్. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. మరి జడ్జెస్కి నచ్చుతుందో లేదో. ఈసారి 2 డిషెస్ చేస్తున్నాం, ఏమవుతుందో ఏంటో తెలియట్లా. ఇది బాగుంది, ఇది బాగుంది. బట్ జడ్జెస్ ఇది తిని వావ్ అంటారా లేదా అన్నది కొంచెం డౌట్ వస్తుంది, ఎందుకంటే ఓవర్ స్వీట్ లేదు. హెవెన్ అనే ఫీలింగ్ వస్తుందా దీన్ని తింటే చూడాలి. Let's see.
డిఫరెంట్గా ఉంది బ్రో, నేను ఎప్పుడూ తినలేదు. అందుకే నేను చెప్పిన ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. నేమ్ సిమిలర్ ఉన్నా ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. జడ్జెస్కి నచ్చుతుందంట అది. 100% షుగర్ ఫ్రీ. మీరు డైరెక్ట్ చెప్పొచ్చు షుగర్ ఫ్రీ అని. ఓ యా, షుగర్ అంత లేదన్న, స్వీట్ అంత లేదన్నాను కదా, బికాజ్ ఇది షుగర్ ఫ్రీ, జీరో షుగర్. న్యాచురల్ స్వీట్. ఇంట్రెస్టింగ్ డిష్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. చేసే విధానం బట్టి మనం ఫస్ట్ రావాలి, అదే అది చూడాలి. అంటే మీరు అనుకుంటున్నారా ఇలాంటి డిష్ ఎవరైనా ట్రై చేస్తారు? అందరూ మోస్ట్లీ నాన్ వెజ్ చేస్తారు అనుకుంటున్నా. చూద్దాం వెజ్లో. కానీ చాలా సాఫ్ట్ ఉంది. దీనిలో ఏం లేదు, కొంచెం బేసన్ యాడ్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు వచ్చేస్తే సేమ్ స్టేడియం ఏదైతే ఆ స్ట్రక్చర్ ఏదైతే అది వచ్చేస్తుంది. ఒక 1 or 2 స్పూన్స్. 1 స్పూన్ అయినా 1 స్పూన్. ఐ హ్యాడ్ ఫుల్ యాక్చువల్లీ. దీనికన్నా ముందు ఏం తిన్నా? ఫ్రోజన్ చికెన్ శాండ్విచ్ ఒకటి, ఫ్రోజన్ చికెన్ శాండ్విచ్ ఒకటి తిన్నా, ఇంకా గ్రిల్ చికెన్ స్టేక్, గ్రిల్ చికెన్ స్టేక్ తిన్నా. ఈ 2 తిన్నా. అండ్ అది తాగా ఏంటది, కంబూజా ఒకటి తాగా. హెవీ అయిపోయింది, బట్ స్టిల్ అవన్నీ తిన్నా. తర్వాత ఇవి 2 పీసులు తిన్నా, అవి 2 పీసులు తిన్నా. దెన్ ఇట్స్ అ సక్సెస్. Pawan garu, please launch our products. ఓకే. Yay! These are all our 4 products Wow. physically. సో ఈరోజు నేను 4 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నా అయితే. Yeah. నైస్, ఇంట్రెస్టింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్రొడక్ట్ 1. సో మీ అందరు చూసారు, నేను రీతు గిఫ్ట్ ఇచ్చాను. చాలా ఇన్నోవేటివ్గా అండ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎవరికైనా గిఫ్ట్గా మీ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వాలనుకున్నా చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. సో ఏం లేదు, సింపుల్గా కార్డు ఉంది కదా, ఇక్కడ స్కానర్ ఉంది కదా, QR కోడ్. సో జస్ట్ ఫోటో సెక్షన్ ఓపెన్ చేసి, లేదా ఇందులో స్కానర్ ఉంటుంది అది ఓపెన్ చేసి జస్ట్ ఇలా చూపిస్తే మనకి ఇక్కడ లింక్ వస్తుంది, Pixify Prints అని. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా స్కానర్. సో ఫ్రంట్ ఇది, బ్యాక్ సైడ్ అసలు ఏమీ లేదు కదా, జస్ట్ ఫోటో ఒకటే ఉంది కదా. ఇటు కాదు మనం చూడాల్సింది బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూస్తే మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ సౌండ్ రాదు, ప్రెస్ చేస్తే చాలా ఈజీ టు క్యారీ. మన వాలెట్లో పెట్టుకోవచ్చు, మన పాకెట్లో పెట్టుకోవచ్చు, వెరీ ఈజీ. అండ్ మనకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయించుకోవచ్చు. అప్పట్లో నేను ఎలా ఉండేవాడిని అనుకోవచ్చు. మనకి క్యూట్గా అనిపిస్తుంది అన్నమాట, భలేగా. సో ఇది జస్ట్ 1 ప్రోడక్ట్, ఇది చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళు ఇంకా వేరే ప్రోడక్ట్స్ కూడా నా చేత లాంచ్ చేయిస్తున్నారు, అవి కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా మంచి మంచి ప్రోడక్ట్ చేయాలి, మంచిగా గ్రో అవ్వాలి, ఇలా ఇన్నోవేటివ్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. లెట్స్ సపోర్ట్ దెమ్. ఓకే. అండ్ వీళ్ళు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు. నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక కార్డ్ చూపించింది కదా, అది పాకెట్ ఫ్రెండ్లీ. అయితే మనం అక్రాలిక్తో చేయించుకోవచ్చు, లేదా ఫోటో ఫ్రేమ్స్తో కూడా చేయించుకోవచ్చు. ఇది మన ఇంట్లో ఫర్ ఎవర్ ఉండిపోతుంది. మన బెడ్ పక్కన, వాల్కో, దేనికో దానికి స్టోర్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్. సో ఇది ఉంది కదా, మనం ఇలా స్కాన్ చేస్తే మనకి Pixify Prints లోకి వెళ్తుంది. సో తర్వాత ఇక బ్యాక్ ఏమీ ఉండదు, సేమ్ డైరెక్ట్గా ప్లే అయిపోతుంది అన్నమాట. సో చాలా బాగుంది కదా. సో ఇది ఈజీ అన్నమాట. మనం ఇలా కిందకి అనుకొని ఇది వాల్కి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, లాక్ చేయొచ్చు. అండ్ దీనికి ఎక్స్ట్రాగా వీళ్ళు బ్యాక్ హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ విత్ ఫ్రేమ్, వితౌట్ ఫ్రేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అవి కూడా పెడతారు. ఫ్రేమ్ అయితే ఏముంది, ఇప్పుడు మనం పడుకున్నప్పుడు ఇలా పెట్టేయచ్చు, డైలీ చూసుకోవచ్చు. ఎప్పుడైనా కావాలనుకుంటే ఫోన్ తీసి అందులో మనం ఏం సేవ్ చేసుకున్నామో చూడొచ్చు.
లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏమైనా వచ్చినా వాళ్ళకి కూడా ఫోటో ఫ్రేమ్ అలా చూసి బాగుంది అనుకున్నప్పుడు ఫోటో ఫ్రేమ్ మాత్రమే కాదు, ఇందులో ఒకటి సీక్రెట్ ఉందని చెప్పి వాళ్ళు కూడా ప్లే చేసి చూపించవచ్చు. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మెమరీస్ ఆర్ ఫర్ ఎవర్ కాబట్టి మనం స్టోర్ చేసుకున్నవి మన లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నౌ ఇట్స్ థర్డ్ వన్. ఇది కపుల్ కార్డ్స్, కపుల్ ప్రామిస్ కార్డ్స్. యా, సో కపుల్ ప్రామిస్ కార్డ్స్ అన్నమాట. సో ఇవి cards. 2 కార్డ్స్, ఒకటేమో ఒకళ్ళ దగ్గర ఉంటుంది, ఇంకోటి దగ్గర ఉంటుంది. సో అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్. సో దే హ్యావ్ దిస్ ఫింగర్ ప్రింట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ విచ్ ఇస్ వెరీ రీజనబుల్. స్టాంప్ కార్డ్ జస్ట్ 45 రూపీస్ అంట. ఇందులో మనం స్టాంప్ తీసుకొని ఇక్కడ థంబ్ పెడతారన్నమాట. సో ఇది నాకు ఎంత బాగా నచ్చిందంటే, లెట్సే వాళ్ళు ప్రామిస్ చేసుకుంటారు, అది ఇందులో స్టోర్ చేసుకుంటారు. ఇది ఆడియోనా వీడియోనా? ఆడియో ఉంటుంది, So- ప్లస్ ఈ ఫ్రంట్ ఉన్నది ఫోటో అక్కడ ప్లే అవుతుంది. ఓకే, సో ఫ్రంట్ ఇట్ సైడ్ ఏమో ఫోటో ప్లే అవుతుందంట, అండ్ దీంట్లో ఆడియో ఆప్షన్ కూడా ఉంది. ఆడియోనే వస్తుందంట. సో మనకు మ్యాక్సిమం ఏ రిలేషన్షిప్లో అయినా సరే గొడవలు అయితే అవుతాయి. అండ్ ప్రజెంట్ మీరు చూస్తున్నదే, రిలేషన్షిప్స్లో గొడవలు అయిపోతున్నాయి, వెంటనే విడిపోతున్నారు. వాళ్ళ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ చెరిష్ చేయట్లేదు, అవి గుర్తు పెట్టుకోవట్లేదు. ఒక చిన్న గొడవ అయితే ఇంకా నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతున్నారు. బట్ దీనివల్ల నాకు అనిపించింది ఏంటంటే, దిస్ కార్డ్ మేక్స్ దెమ్ స్టే కనెక్టెడ్ ఫర్ ఎవర్. అండ్ ఇందులో అప్పటికప్పుడు ఏం చెప్పాలనుకున్నా కూడా స్టోర్ చేయొచ్చు అంట. సో లెట్సే ఒక కపుల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రామిస్ చేసుకోవచ్చు, ఎన్ని గొడవలు వచ్చినా సరే మనం కలిసి ఉండాలి. అండ్ ఒకరికొకరు ఎంత ఇష్టమో కూడా ఇందులో వాయిస్లో రికార్డ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో గొడవ అయిపోయింది, నువ్వు నాకు వద్దు అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా గుర్తొచ్చి ఈ కార్డ్ చూస్తే అప్పుడు మనం ఏం ప్రామిస్ చేసుకున్నాం, అసలు మనం ఎందుకు రిలేషన్షిప్లోకి వెళ్ళాం, అసలు మన ఎన్నెన్ని అనుకున్నామో గుర్తొస్తాయి. సో అప్పుడు మనకి మంచి మెమరీసే గుర్తుంటాయి. సో గొడవలు అవ్వకుండా అయినా సరే ఓవర్కమ్ చేసి ఆ బాండ్ని స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ కార్డ్స్ బాగా యూజ్ అవుతాయి. నాకు చాలా బాగా అనిపించింది. సో క్యూట్ కదా, అండ్ దట్ విత్ ఫింగర్ ప్రింట్స్. హౌ క్యూట్, హౌ నైస్, సో నైస్, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఈ రోజుకి ఇది లాస్ట్ ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ కార్డు. సో అదైతే ఫింగర్ ప్రింట్స్, అది కపుల్ కార్డు. ఇది కూడా ఫింగర్ ప్రింట్స్. ఇది కూడా Two సేమ్ cards. కైండ్, బట్ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నమాట, ఇన్ఫినిటీ. సో ఇందులో కూడా అంతే, మనం ఫింగర్ ప్రింట్స్ పెట్టుకోవచ్చు, ఇందులో వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్కి మాత్రమే ఇది. ఇక్కడ మనకి నేమ్ కూడా వస్తుంది, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని, అదేమో కపుల్ అని వస్తుంది. సో మన లైఫ్లో చాలా మంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, బట్ చాలా తక్కువ మంది మాత్రమే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్, ఫ్రెండ్స్ ఫర్ ఫ్యామిలీ అయిపోతారు. సో వాళ్ళ కోసం ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా దూరం అయిపోతాం మన ప్రొఫెషనల్ లైఫ్ వల్ల, లేకపోతే వేరే రీజన్స్ వల్ల, బట్ స్టిల్ మనకి వాళ్ళు గుర్తుంటారు. ఎక్కడో ఉన్నా సరే మనం ఇవి చూసుకుంటూ, మనం చేసినవి చూసుకుంటూ హ్యాపీగా మళ్ళీ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు, అప్పట్లో అలా చేసామని. వీటి వల్ల అవన్నీ మనకు గుర్తొస్తాయి. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు ఏది నచ్చినా సరే మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే Prixify ప్రింట్స్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు స్పెషల్ డిస్కౌంట్ కావాలనుకుంటే స్పెషల్ డిస్కౌంట్ కావాలనుకుంటే డెమాన్ పవన్ కూపన్ కోడ్ని ఎంటర్ చేసి ఆర్డర్ చేయండి. యా, చాలా బాగా అనిపించినాయి. మీరు ఇలాంటివి ఇంకా మంచి మంచి ఇన్నోవేటివ్గా చేసి ఇలాగా అందరినీ సర్ప్రైజ్ చేసేలాగా మంచి మంచి మెమోరీస్ని సేవ్ చేసుకునే టైప్లో చేస్తున్నారు కాబట్టి మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఇంకా చాలా ఇన్నోవేటివ్గా చేయడానికి ట్రై చేస్తాం. అందరినీ ఎమోషనల్గా ముందు ఎలా ఉన్నామో అలా అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనేది మా ఎయిమ్. మీ సపోర్ట్ అందరి సపోర్ట్ మనం అందరం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ మన బాండ్స్ ని ఫర్ ఎవర్ గా కనెక్ట్ అయి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మంచి థాట్, యాక్చువల్లీ డెఫినెట్లీ ఈ థాట్ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూగుల్లో పిక్సిఫై ప్రింట్స్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. టాప్లో ఉన్న స్టోర్ మీద క్లిక్ చేసి పాకెట్ మెమరీ ఏఆర్ వీడియో కార్డ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ
క్రియేట్ యువర్స్ ని సెలెక్ట్ చేసి యాడ్ ఫోటోని క్లిక్ చేసి కార్డ్ ఫ్రంట్ సైడ్ మీద ప్రింట్ చేయాల్సిన ఫోటోని యాడ్ చేయండి. అలానే అప్లోడ్ ఓన్ డిజైన్ మీద క్లిక్ చేసి కార్డ్ బ్యాక్ సైడ్ మీద ప్రింట్ చేయాల్సిన ఫోటోని యాడ్ చేయండి. ఇప్పుడు కార్డ్ లో ప్లే అవ్వడానికి చూస్ వీడియో మెమరీ మీద క్లిక్ చేసి వీడియో ఫైల్ ని అప్లోడ్ చేయండి. ఇప్పుడు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసి మీ ఫోటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. తర్వాత చెక్అవుట్ మీద క్లిక్ చేసి నేమ్ అండ్ అడ్రస్ ఫిల్ చేయండి. స్పెషల్ డిస్కౌంట్ కోసం డెమాన్ పవన్ అనే కూపన్ కోడ్ ని ఎంటర్ చేసి అప్లై చేయండి. నెక్స్ట్ పేమెంట్ చేసి ఆర్డర్ కంప్లీట్ చేయండి. సో గాయస్, మీరు బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అయితే చాలామంది ఇది ట్రై చేయి, ఇది ట్రై చేయి అని కామెంట్ చేస్తున్నారు. సో ఈ వ్లాగ్స్ని సమ్ మోర్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను. అదెలా అంటే, మీకు తెలిసిన యూనిక్ డిష్ని కామెంట్ చేయండి. సో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో అందులో బెస్ట్ ఆఫ్ 2ని నేను పిక్ చేసుకొని నా నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాతో కలిసి నా డిష్ని టేస్ట్ చేయొచ్చు అండ్ నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు.